నువ్వు సోర్స్ లేకుండా రిజర్వాయర్ కెనాల్ తవ్వి కాంట్రాక్టర్లు తీసుకొని ల్యాండ్ ఎక్వేషన్ రైతుల దగ్గర తక్కువ ధరకు భూమి తీసుకొని సోర్స్ ఎందుకు మర్చిపోయినావు? ఆ సోర్స్ మీ గంటలు పిలిచినావు. ఒక ఆలోచన లేకుండా ఈ హరీష్ రావు అలా మావనే 10 ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్. సరే నేను హరీష్ రావు లెవెల్లో నేను తిట్టా కానీ నేను రోజు హరీష్ రావుకి ఏంటంటే పేపర్లో మాట్లాడాలి. కాళేశ్వరం మంచిగా నేను చెప్పిన ఫస్ట్ తుమ్మిడి అట్టు నేను చెప్పి కాళేశ్వరం మంచిగా అప్పుడు స్టార్ట్ కాలే. ఢిల్లీ ముందు శంకుస్థాపన అయింది. కాళేశ్వరం సరే మరి ఈ ఢిల్లీ ఎందుకు మొదలు పెడతలేవన్నా ఇప్పటికి 40% కాలే ఢిల్లీ. అందుకనే నల్గొండ జిల్లాల ఒక ఆయన ఏదో లింగ్ లీడ్ అనుకుంటా 2-3 వేలతో గెలిచింది కానీ 11 సీట్లు నామినేషన్ కొత్తగా తీసుకొచ్చి ఇద్దరు టికెట్ ఇచ్చినాం మేము. ప్రచారం చేయకుండా 60-70 వేల మెజార్టీ. ఎంపీ ఎలక్షన్లో భారతదేశం రికార్డు మెజార్టీ. ఎందుకంటే నల్గొండ జిల్లా మహబూబ్నగర్లో 14, 12, 13 గెలిచినాం. నల్గొండలో 12, 11 గెలిచినాం. ఖమ్మంలో 10 గెలిచినాం. అంటే అర్థమైంది దక్షిణ తెలంగాణ మొత్తం ఎండబెట్టాం కాబట్టి ఆ రిజల్ట్ అది. బయట అంతో ఇంత కొన్ని సీట్లు వచ్చాయి టీఆర్ఎస్కు. పబ్లిక్ అంతా వాచ్ చేస్తుంటారు. నువ్వు కాళేశ్వరం 2 లక్షల కోట్లు పెట్టినాము. 20,000 కోట్లు పెడితే 9 దగ్గర కట్టినా ఈడ కట్టినా ప్రాణాయిత చేవెళ్ళ వికారాబాద్ ఎంత వస్తున్నాయి. బ్రాహ్మణవేలం ప్రాజెక్టు నగరికల్ నల్గొండకు 1,00,000 ఎకరాలు, కలవకుర్తి, డిండికి, మునుగోడు, దేవరకొండ సస్యశామనం. ఈ ఘోరం పట్టేది కాదు ఆయనకు. అందుకే చాలాసార్లు చర్చించిన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వస్తే మాట్లాడతాం. ఈయన ఏంది డిప్యూటీ ఫ్లోర్ లీడరా? కనీసం ఫ్లోర్ లీడర్ వస్తలేడు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అని తెచ్చుకోను వస్తే మా అసెంబ్లీ పెట్టిస్తారు. రేపే నేను ఫ్లోర్ లీడర్ వస్తే ఆయన ఫ్లోర్ లీడర్ వస్తే ఏ సబ్జెక్ట్కైనా చర్చించుతాం. ఫీజు రియంబర్స్మెంట్ గోల్ పెట్టుకోని ఇవాళ ఎస్సీ ఎస్టీ మేము సప్లాన్ ఫండ్స్ ఇచ్చి ఊళ్ళలో పనులు వస్తుంది. ఆయన ఎస్సీ ఎస్టీ సప్లానే మర్చిపోయాడు. ఎస్సీ ఎస్టీల గురించి మర్చిపోయాడు. ఇల్లు కట్టేది మర్చిపోయాడు. నిన్న ఆలేరు కాన్స్టిట్యూన్సీలో సైదాపూర్లో మా ఆలేరు ఎమ్మెల్యే గారు గృహప్రవేశం కూడా చేయించింది. అప్పుడే ఇల్లు 5 లక్షల ఇల్లు. ఊళ్ళల్లో పోతే సన్నబియ్యం తినుకుంటే పేదవాళ్ళు గర్వంగా ఫీల్ అవ్వడే కాదు, మనలాగా మనం ఏమి తింటూ అది తినుకుంటూ ఉచితంగా కరెంట్ తీసుకుంటూ నెలకు 1000 రూపాయలు ఆదా చేసుకుంటూ ఈరోజు మళ్ళా 5 లక్షల ఇల్లు 5 లక్షల రూపాయలతో ఇల్లు అంటే ఒక సంతోషంగా ఊరికి 30-40 ఇచ్చినాము. మళ్ళీ కొన్ని రోజులలో మళ్ళీ ఒక కాన్ఫరెన్స్కి మళ్ళీ కొన్ని ఇస్తాం. వచ్చే 4 ఏళ్లలో ఇల్లు లేని వాడు ఉన్నాడు. 5 లక్షలు అంటే మామూలు విషయం కాదు కదా. పేద కూలినాలు చేసిన వారికి 5 లక్షలు కాదు 5,000 ఎప్పుడైనా చూస్తారు అకౌంట్. ఇలా భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా 6,000 ఇస్తున్నాం అకౌంట్లో. ఈ ఆలోచన కేసీఆర్కి ఎందుకు రాలేదని. తెలంగాణ వచ్చింది పేదవాళ్ళ కోసమే కదా. 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చిన నోటిఫికేషన్ అంటారు. నేను ఫిలప్ చేయకుండా ఆపింది ఎవరు? కోట్లు నువ్వే వేయించి ఆపించినావు. ఎంప్లాయ్మెంట్కు 7,000 కోట్లు మన రిటైర్డ్ ఎంప్లాయీస్కు వాళ్ళ పైసలు వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు పిఎఫ్ 9,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఎవరి కాలంలో బకాయిలు ఉన్నాయి? ఎన్నింటి మీద చర్చకు సిద్ధమే అందించినాం. ఫీజు రియంబర్స్మెంట్ 2013 మా గవర్నమెంట్ అన్ని క్లియర్ చేసినాం. 10 ఏళ్ళ అంటే పిల్లలు చదువుకోవద్దు, చదువుకుంటే ఉద్యోగాలు అడుగుతారు. 35 ఏళ్ళు సర్వీస్ చేసినానికి వాళ్ళ పిఎఫ్ వాళ్ళ పైసలు జీతంలో కట్ చేసుకున్న పైసలు వాళ్ళకు 9,000 కోట్ల బకాయి పెట్టి ఇప్పటికి కట్టే ఉన్నాయి. అప్పుడే ఇస్తున్నాం. అందుకనే చర్చ పెట్టాలని చాలా ఉన్నాయి. కానీ నేను హరీష్ రావు రియాక్ట్ కాను ఎప్పుడు. అప్పుడప్పుడు మా సీఎం గారు మాట్లాడతారు కానీ నాకు హరీష్ రావు కేటీఆర్ మీద మేము మాట్లాడాలి. కేసీఆర్ మాట్లాడితే మాట్లాడచ్చు. వీళ్ళకి ఫ్లోర్ లీడర్ కాదు ఏం కాదు, మాజీ మంత్రి ఉట్టి ఎమ్మెల్యేలు వాళ్ళ మీద నేనేం మాట్లాడతా మంత్రిగా. మేము కేసీఆర్ లాగా మేము ప్రజలకెళ్ళి వచ్చి తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఉద్యమకారులు. అలాంటి కేసీఆర్ కూడా సరే తెలంగాణ నేనే తెచ్చినట్టాడు కానీ ఆయనతో ఒక పైసా పాత్ర ఉండొచ్చు. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి మాలాంటి వారుగా అమరులైన 1,100 మంది 99% వాటా ఉంది. కాంగ్రెస్ పార్టీ 50% మినిమం ఉంటుంది ఇచ్చినందుకు. ఇంకా ఆంధ్ర పార్టీ వార్డు మెంబర్ కూడా లేడు మా పార్టీకి. తెలుసు మాకు వార్డు మెంబర్ కూడా రాడని. అయినా తెలంగాణ 4 కోట్ల మంది పిల్లలు ముఖ్యం చచ్చిపోతున్నారని తెలంగాణ మీ సొంత పార్టీలో కొట్లాడిన మా ఎంపీలు కొట్లాడినరు. అందుకని హరీష్ రావుతో మాకెందుకు చెప్పు. హరీష్ రావు లెవెల్ నేను మాట్లాడదలుచుకోలే. కేసీఆర్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవన్నీ మాట్లాడదాం అసెంబ్లీకి రా. పనకచెర్ల కృష్ణానది ఎవరు రాసిచ్చిండ్రు,
రోజా ఇంటి దగ్గర నువ్వు ఏం మాట్లాడినావు వీడియోస్ చూపించినావు. కృష్ణా మీద గోదావరి నీళ్ళు కృష్ణా కలుపుతాడంట, కృష్ణా నీళ్ళు రాయలసీమకి ఇస్తాడంట. చూడండి ఆ తల మెడ మీద తల ఉన్నాడు వాడు మాట్లాడతాడా. ఇది తీసుకుపోయి సాగర్ నింపుతాడంట, సాగర్ నీళ్ళు ఏమో ఆంధ్ర రాయలసీమకి ఇస్తాడంటే. అంటే కిందనే తెలంగాణ తెచ్చుకుంది. మీకు ఎవరు దొరకలే. హరీష్ రావే వేస్ట్ అంటుండే. హరీష్ రావు కేటీఆర్ మీద ఎప్పుడు నన్ను అడుగుతా నల్గొండ పోతే హరీష్ రావు ఇట్లా అంటే నాకు తెలియదు బాబా, ఆయన ఎవరో తెలియదు నాకు గురించి ఎందుకు. ఆయన ఎమ్మెల్యే ఫ్లోర్ లీడర్ మాట్లాడితే మాట్లాడుతాం. మేము కూడా 6 సార్లు గెలిచిన వాళ్ళం ప్రజానికలకి. మేము నామినేటెడ్ పోస్ట్ కాదు, 6 సార్లు కేసీఆర్ లాని మేము కూడా గ్రామం ఒక రైతు కుటుంబంలో పుట్టి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా 2 సార్లు మంత్రిగా ఉన్నామని తెలంగాణ ఉద్యమకారుని. ఆయన ఇష్టంలో మాట్లాడచ్చు. ఈ హరీష్ రావు కేటీఆర్ ఏం చేయాలి రోజు వీళ్ళతో మాకు సంబంధం కాదు. ఆయన కేసీఆర్ చెప్పకుండా వీళ్ళు ఏం చేయలేదు. కేసీఆర్ అన్నిటి కారణం కాబట్టి కేసీఆర్ వస్తే చర్చిస్తాం. తప్పంటే మీ తప్పు చేస్తున్నట్టు సరిదిద్దుకుంటాం, మంచిగా చేస్తున్నట్టే ధన్యవాదాలు చెప్తాం, ఆయన సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. తప్పకుండా నేను ఎప్పుడు చెప్తాను, ఆపోజిషన్ కలుపుకొని పోయినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం. అమెరికాలో ఒక ప్రెసిడెంట్ కూడా గెలిచిన తర్వాత ఆపోజిషన్ వాళ్ళు కూడా క్యాబినెట్లో జాయిన్ చేసుకోండి. అందుకనే మేము కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నాం. వారు సలహాలు ఇస్తే తప్పకుండా ఈ రాష్ట్రాన్ని రోడ్లే కాదు అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకొని. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వీస్ రూల్స్ రాలే. సరే సర్వీస్ రూల్స్ నేనే ఆర్ఎండ్బి మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడి ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడి ప్రత్యేకంగా నేనే జనార్దన్ రెడ్డి గారితో మాట్లాడి తెప్పించుకున్నాం. సర్వీస్ రూల్స్ వచ్చినాయి, చెప్పిన అన్ని ప్రమోషన్స్ కావాలని ఒక ఏజ్ టు డీస్ కొందరు మిగిలిపోయారు. ఇన్ఛార్జీలు ఎవ్వరు లేరు. ఇన్ఛార్జీలు లేవద్దనే డీపీసీ మా డిపార్ట్మెంట్ సీఎం ఆమోదాన్ని పంపి సీఎం కూడా క్లియరెన్స్ చేస్తే ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చేసినాం. 69 మంది. వీళ్ళకి ఏ డిపార్ట్మెంట్ లేదు. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి. డిపిఆర్ ఇప్పుడు అలైన్మెంట్ పంపించాము. డిపిఆర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. కన్సల్టెంట్ కూడా ఆహ్వానించినాం.